వెల్కమ్ టు రాజనీతి. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారింటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం, వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు గురించి, ఉమ్మడి కార్యాచరణ గురించి వాళ్ళిద్దరూ కూడా చర్చలు జరిపారన్న వార్తలు అన్ని మీడియాల్లో వచ్చాయి. 2014లో కూడా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆయన కలిశారు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. అసెంబ్లీ ఎన్నికలు మార్చిలోనే జరగవచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో సహజమైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇప్పటికే దాదాపు 120 స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీతో ఉంది. అయితే జనసేనతో పొత్తు కారణంగా ఆ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. జనసేన కేటాయించే స్థానాల విషయంలో ఇరు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాక ప్రకటించాలన్న ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ ఉంది. మరో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభ్యర్థుల ఖరారు విషయంలో దూకుడుగా వెళ్తున్నారు. దాదాపు 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారన్న వార్తలు వస్తున్నాయి. మరో 30 మందిని నియోజకవర్గాలు మారుస్తారంటున్నారు. ఇప్పటికే 11 చోట్ల అధికారికంగా అనౌన్స్ చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా 3 ఎమ్మెల్యేలకు టికెట్ లేదని చెప్పారు. అదే జిల్లాలో ఒక మంత్రిని అమలాపురం లోక్సభ నుంచి పోటీ చేయించాలనే ఉద్దేశంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి స్పీడ్ పెంచడంతో తెలుగుదేశం పార్టీ కూడా సంక్రాంతి నాటికి అభ్యర్థులందరినీ ఖరారు చేసే యోచనలో ఉంది. లోకేష్ పాదయాత్ర కూడా అయిపోయింది కాబట్టి ఒక వారం రోజులు విశ్రాంతి తర్వాత లోకేష్ కూడా అభ్యర్థుల ఎంపిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. వచ్చే నెలాఖరుకు కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంది. కాబట్టి షెడ్యూల్కు 2-3 వారాల ముందే పొత్తులు, సీట్లు, అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఎన్నికల సన్నద్ధత మీద 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నప్పటికీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ 1 గంట పాటు ఏకాంతంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దూకుడును ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాల గురించి కూడా చర్చించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేదని ప్రకటించిన నేపథ్యంలో బీజేపీతో ఎలా వ్యవహరించాలన్న విషయం మీద కూడా ఇరు పార్టీల నేతల మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగా 3 అంశాల మీద వీళ్ళు చర్చించారు. జనసేన పార్టీకి సీట్ల సంఖ్యను ఖరారు చేయటం, పవన్, చంద్రబాబు పాల్గొనే ఉమ్మడి సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలి, ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలనే దాని మీద చర్చ జరిగింది. ఇప్పటికే తెలుగుదేశం తన మినీ మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి జనసేన సూచించిన అంశాలు కూడా జోడించి పూర్తి మేనిఫెస్టోని ప్రకటించబోతున్నారు. ఇక ఉమ్మడి సభలో 3 ప్రాంతాల్లో 3 నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాయలసీమ సభ తిరుపతిలో, దక్షిణాంధ్రకు సంబంధించిన సభ అమరావతిలో కానీ విజయవాడలో కానీ, ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నంలో జరిగే సభల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ పాల్గొనబోతున్నారు. ఇక అత్యంత ప్రధానమైన సీట్ల విషయం కూడా దాదాపుగా ఖరారైంది. రాజనీతికి అందిన సమాచారం ప్రకారం 22 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. తిరుపతి, అనకాపల్లి లోక్సభ స్థానాలను జనసేన నేతలు అడిగినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. రాయలసీమలోని 1-2 జిల్లాల్లో జనసేన అసలు పోటీలోనే ఉండకపోవచ్చు. దీంతో పాటుగా పవన్ కళ్యాణ్ తన మీద పదే వ్యక్తిగత విమర్శలు చేసిన కొంతమంది నేతల గురించి కూడా ప్రస్తావించినట్టు తెలిసింది. పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి నాయకులు తనను వ్యక్తిగతంగా దూషించారని, వాళ్ళ సంగతి కూడా చూద్దామనటంతో చంద్రబాబు తాను కూడా వ్యక్తిగత విమర్శల బాధితుడినే అంటూ పరోక్షంగా వల్లభనేని వంశీ, కొడాల నానీల గురించి ప్రస్తావించి ఎన్నికల్లో అందరి లెక్కలో తేల్తాయని చెప్పినట్టు తెలుస్తోంది. తిరుపతి, అనకాపల్లి లోక్సభ స్థానాలు జనసేనకు ఖరారైనప్పటికీ ఏ అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేయాలో తదుపరి సమావేశంలో ఖరారయ్యే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.